ప్రధాని మోడీ సోమనాథ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం తొలి జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ ఆలయం పునర్నిర్మించి 75 ఏళ్లు కావడంతో ప్రస్తుతం అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రస్తుతం సోమనాథ్కి చేరుకున్నారు మోడీ. ప్రస్తుతం రోడ్ షోను నిర్వహిస్తున్నారు. అక్కడికి విచ్చేసిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి కాసేపట్లోనే సోమనాథ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని స్వయంగా పాల్గొంటారు. అక్కడ సోమనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తారు, కుంభాభిషేకంలో పాల్గొంటారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్లో అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సోమనాథ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ స్వయంగా పాల్గొనేందుకు విచ్చేశారు. ప్రస్తుతం సోమనాథ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు. రోడ్ షోలో అక్కడికి విచ్చేసిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తొలి జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు కావడంతో అమృత్ మహోత్సవ్ అట్టహాసంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. మొత్తం 12 జ్యోతిర్లింగాలలో ఆది జ్యోతిర్లింగంగా పిలువబడే సోమనాథ్లో ఆలయ పునర్నిర్మాణం జరిగి నేటికి సరిగ్గా 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమృత్ మహోత్సవ్ని ఆలయ ట్రస్ట్ అంగరంగ వైభవంగా జరుపుతోంది. ఉదయం 10 గంటలకు క్రతు ప్రారంభమైంది. విశేష పూజలో ప్రధాని మరికాసేపట్లోనే పాల్గొంటారు. ప్రస్తుతం రోడ్ షోను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ ప్రతిష్టాపన క్రతువులైన కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో మోడీ స్వయంగా పాల్గొంటారు. సోమనాథ్ ఆలయం అందిస్తున్న గొప్ప వారసత్వం, అలాగే ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే స్మారక స్టాంపులు, నాణ్యాలను ఈరోజు ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సోమనాథ్ ఆలయానికి చేరుకునే సందర్భంలో రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు, భక్తులు మోడీని చూసేందుకు వచ్చి ప్రధాని మోడీకి ఇచ్చేస్తున్నారు. అదే సందర్భంలో ప్రధాని మోడీ వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి కాసేపట్లోనే అమృత్ మహోత్సవ్లో పాల్గొంటారు. ఈ అమృత్ మహోత్సవ్లో పాల్గొనాలని భారతీయులకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దాంతో పెద్ద సంఖ్యలో భక్తులు సోమనాథ్కి చేరుకున్న సందర్భం అయితే తెలుస్తూ ఉంది. సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఆలయ ట్రస్ట్ సోమనాథ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తోంది. మరి కాసేపట్లోనే ఈ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మోడీ స్వయంగా పాల్గొంటారు. మహాపూజ, కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అంతేకాదు సోమనాథ్ ఆలయం అందిస్తున్న గొప్ప వారసత్వం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే స్మారక స్టాంపులు, నాణ్యాలను కూడా ఈరోజు ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సోమనాథ్ నుంచి మనం లైవ్ వీక్షిస్తున్నాం. 1000 సంవత్సరాల అసాధారణ ధైర్యానికి గుర్తుగా రానున్న 1000 రోజులు సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ప్రత్యేక పూజల సమయంలో సోమనాథ్ ఆలయాన్ని దర్శించాలని భారతీయుల్ని ఆహ్వానించారు ప్రధాని మోడీ. సోమనాథ్ సందర్శనతో అజేయమైన భారత స్ఫూర్తిని అనుభూతి చెందుతారని, ఓటమెరుగని శాశ్వత విజయాన్ని దర్శించే అవకాశం లభిస్తుందని ఆయన ప్రజలకు లేఖ రాశారు. అచంచల విశ్వాసాన్ని, ప్రేమను ఎవరూ ధ్వంసం చేయలేరని సోమనాథ్ ఆలయం చాటి చెబుతోందన్న మోడీ, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలపడుతుందని అన్నారు. తొలి జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తి కావడంతో అమృత్ మహోత్సవ్ అట్టహాసంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. మొత్తం 12 జ్యోతిర్లింగాలలో ఆది జ్యోతిర్లింగంగా పిలువబడే సోమనాథ్లో ఆలయ పునర్నిర్మాణం జరిగి నేటికి సరిగ్గా 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఆలయ ట్రస్ట్ అంగరంగ వైభవంగా జరుపుతోంది. ఉదయం 10 గంటలకు క్రతువు ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే విశేష మహాపూజలో ప్రధాని మోడీ కూడా స్వయంగా పాల్గొంటారు. ఆ తర్వాత ఆలయ ప్రతిష్టాపనా క్రతువులైన కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమాలలో మోడీ పాల్గొంటారు. ప్రస్తుతం రోడ్ షోలో పాల్గొంటూ ఉన్నారు ప్రధాని మోడీ.
ఈ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనాలని భారతీయులకు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. దాంతో పెద్ద ఎత్తున భక్తులు సోమనాథ్ ఆలయానికి తరలి వచ్చారు. అక్కడికి చేసిన భక్తులకు అభివాదం చేస్తూ మోడీ రోడ్ షోలో ముందుకు సాగుతున్నారు. మరి కాసేపట్లోనే ఆలయ ప్రాంగణంలో జరిగే మహాపూజలో స్వయంగా పాల్గొంటారు. అంతేకాదు మహాకుంభాభిషేకం అలాగే ధ్వజారోహణ కార్యక్రమాల్లో ఆయన స్వయంగా పాల్గొంటారు. సోమనాథ్ ఆలయం అందిస్తున్న గొప్ప వారసత్వం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే స్మారక స్టాంపులు అలాగే నాణ్యాలను కూడా ఈరోజు కార్యక్రమంలో ప్రధాని మోడీ విడుదల చేస్తారు. ఎందుకంటే 1000 సంవత్సరాల అసాధారణ ధైర్యానికి గుర్తుగా రానున్న 1000 రోజులు కూడా సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ప్రత్యేక పూజలు జరిగే సమయంలో సోమనాథ్ ఆలయాన్ని దర్శించాలని భారతీయుల్ని ఆహ్వానించారు ప్రధాని మోడీ. సోమనాథ్ సందర్శనతోనే అజేయమైన భారత స్ఫూర్తిని అనుభూతి చెందుతారని, అలాగే ఓటమెరుగని శాశ్వత విజయాన్ని దర్శించే అవకాశం కూడా లభిస్తుందని ప్రధాని మోడీ లేఖ రాశారు. అచంచల విశ్వాసాన్ని, ప్రేమను ఎవ్వరూ కూడా ఎప్పుడూ ధ్వంసం చేయలేరని సోమనాథ్ ఆలయం చాటి చెబుతోందన్నారు మోడీ. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలపడుతోందని అన్నారు.